తెలుగుదేశం పార్టీలో రచ్చ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ పక్కన వర్మ వ్యవహారం అట్లాగే ఉంది. అక్కడ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. తనైతే ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానంటున్నారు. చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో అసమ్మతి శాఖ కంట్రోల్ కాకముందే కొవ్వూరులో జవహర్ని వదిలేసినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జవహర్ ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సొంతగా పోటీ చేస్తానంటున్నారు. దాదాపుగా అక్కడ కొవ్వూరు టికెట్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళకి ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు చించేసి మరీ నిరసన తెలిపారు. మరోవైపు పెదకొరపడ స్థానం భాష్యం ప్రవీణ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో కొమ్మాలపాటి శ్రీధర్ వర్గం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్లు అవన్నీ తీసి అవతల పారేశారు. పెనమలూరులో ఓ పక్కన చూస్తూనే ఉన్నాం బోడి ప్రసాద్ వర్గం గొడవ. పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన రాజీనామా అంటున్నారు. గండిబాబుజీ ఆల్రెడీ రాజీనామా చేశారు. రంపచోడవరంలో ఇప్పుడు కొత్తగా అమ్మాయికి ఇచ్చేటప్పటికి పాత ఎమ్మెల్యే బ్యాచ్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాల శిరీష పేరు ప్రకటించడంతో పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి పదవులు రావట్లేదంటూ మాజీ ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి నివాసాల్లో టీడీపీ నాయకులు సమావేశమయ్యి ఆందోళనకు దిగుతున్నారు. తిరుపతిలో మరొక వైపున ఇట్లాంటి పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తిలో జనసేన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ ప్రస్తుతం సాక్షి హైలైట్ చేయడానికి పనికొస్తుంది తప్పించి 4 రోజులు పోతే అందరూ సర్దుకుంటారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు. ప్రత్యామ్నాయం లేనప్పుడు వీళ్ళు ఇంకో చోటకి ఎక్కడికి పోవాలి? వైసీపీ చేర్చుకోదు వీళ్ళని. కాబట్టి దిక్కు లేదు. అందుకనే 4 రోజులు పోయి సర్దుకుని మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేస్తారు వీళ్ళు.